గతంలో మాదిరిగానే చౌక ధర దుకాణాల ద్వారా నేరుగా సరకులను పంపిణీ చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనం నందు రేషన్ డీలర్లకు ఎంఆర్ఓ చిరంజీవి అధ్యక్షతన సమావేశం జరిగింది. రేషన్ డీలర్ల ద్వారా రేషన్ లబ్ధిదారులకు 15 రోజుల పాటు నిరంతరాయంగా రేషన్ బియ్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించిందని, లబ్ధిదారులకు రేషన్ బియ్యాన్ని ఇతర సరుకులను అందించేందుకు ముందుగా తమ రేషన్ షాపులను సిద్ధం చేసుకోవాలని, లబ్ధిదారులకు తెలిసే విధంగా మోటివేషన్ చేయాలని తహసీల్దార్ చిరంజీవి రేషన్ డీలర్ల సమావేశంలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ 1వ తేదీ నుండి MDU వాహనాలను తొలగించడం జరిగిందని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని తెలిపారు. పట్టణ మరియు మండలంలోని సుమారు 61 రేషన్ షాపుల అడ్రస్సులను లబ్ధిదారులకు తెలియజేసేందుకు ప్రచారం కల్పించాలని డీలర్లకు సూచించడం జరిగింది. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది, డీలర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెళ్ల మనోహర్ గారు, శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు, శ్రీయుత సంయుక్త కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, మార్గదర్శకాలు, అలాగనే గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోలు, వాటి ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వు ప్రకారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి MDU వాహనాలన్నీ కూడాను రద్దు కాబట్టాయి. జూన్ 1వ తేదీ నుంచి పాత పద్ధతిలో FE షాపు డీలర్లు, ఎక్కడైతే FE షాప్ ఉందో FE షాప్ డీలర్ల ద్వారా నిత్యావసర సరుకులు అన్నీ కూడాను ఆయా కార్డుదారులందరికీ పంపిణీ చేయబోయే కార్యక్రమం అనేది జూన్ 1వ తేదీన ప్రారంభం కాబోతుంది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకునేందుకు ఈపాటికే మాకు మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఆ విధంగా FE షాపు డీలర్లతోటి మార్కాపురం మండలంలో ఉన్నటువంటి 61 FE షాపు డీలర్లతోటి పట్టణం అయితేనేమి, గ్రామీణ అయితేనేమి, ఈ రోజున మార్కాపురంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ యొక్క విధి విధానాలన్నీ కూడాను వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా FE షాపు ఎక్కడైతే లొకేట్ అయిందో ఆ లొకేషన్కి ఆ వివరాలు ఆయా కార్డుదారులకి ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే గతంలో MDU వాహనాల ద్వారా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి సరుకులు సప్లై చేసిన పరిస్థితి, FE షాప్ దగ్గరికి వచ్చి కార్డుదారులు తీసుకునే పరిస్థితి ఇప్పుడు వినూత్నంగా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ FE షాప్ డీలర్లందరూ కూడాను ఏ విధంగా మేము మార్గదర్శనం చేశామంటే, ప్రతి కార్డుదారు ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేసి జూన్ 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఈ యొక్క నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా వాళ్ళ యొక్క అడ్రస్కి రావాల్సిందిగా, వచ్చి నిత్యావసర వస్తువులను తీసుకెళ్లవలసిందిగా తెలియచేయమని చెప్పేసి ప్రాపగండా ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా, అలాగనే 1-to-1 పర్సన్ వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళకి తెలియజేసే విధంగా, కార్డుదారులందరికీ తెలియజేసే విధంగా ఇలాంటి సూచనలు ఇప్పుడు FE షాప్ డీలర్లందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అలాగే నిత్యావసర వస్తువులు మనకి ఇప్పుడు ప్రస్తుతం అయితే బియ్యము, కందిపప్పు, పంచదార ఇస్తూ ఉన్నాం. బియ్యం అయితే ప్రతి కార్డుదారునికి ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఆ కార్డులో ఉన్నటువంటి 5 మంది ఉంటే కన్నా ఒక్కొక్క కార్డుదారునికి 5 కేజీలు చొప్పున 25 కేజీలు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. కందిపప్పు అయితే కేజీకి 67 రూపాయల లెక్కన, పంచదార అయితే అర కేజీకి 17 రూపాయల లెక్కన మనము ఇప్పుడు నిత్యావసర వస్తువులు ఈ రేట్ ప్రకారంగా మనం పంపిణీ చేస్తూ ఉన్నాం. సో కార్డుదారులందరికీ మేము తెలియజేసేది ఏంటంటే, దయచేసి మీరు ఎక్కడైతే మీ FE షాప్ లొకేట్ అయ్యిందో ఆ చిరునామాకి మీరు వెళ్ళి మీ యొక్క నిత్యావసర వస్తువులు గవర్నమెంట్ ఏదైతే ధర నిర్ణయించిందో ఆ ధరను మీరు చెల్లించి దయచేసి మీ నిత్యావసర వస్తువులు మీరు పొందవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇది కొంతమంది పబ్లిక్ కార్డుదారులు ఊర్లో ఉండకుండా కూలి పనుల కోసం బయటకు ఎక్కడికి వెళ్తుంటారు. వాళ్ళకు కూడా ఈ విషయం తెలియజేయాల్సిన అవసరము ఇప్పుడు మీడియా మూలకంగా కానీ, పత్రికా మూలకంగా కానీ వాళ్ళని తెలుసుకొని తప్పకుండా ఆ కార్డులో ఎవరైతే ఉన్నారో ఎనీ వన్ ఆఫ్ ద మెంబర్ వచ్చి FE షాప్ దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ వేసి వారి యొక్క నిత్యావసర వస్తువులను తీసుకెళ్లవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం.
ఎవరైనా సరే మీకు మళ్ళీ MD వాహనాలు వస్తాయి, ఇంటికే వస్తాయి, నిత్యావసర వస్తువులు ఇంటికే వస్తాయనేది ఎవరైనా సరే తప్పుగా చెప్తే దయచేసి ఎవరు వినవద్దు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్తగా ఒక వినూత్నమైన విధానాన్ని తీసుకురావడం జరిగింది. అది ఏంటంటే 65 సంవత్సరాలు పైబడినటువంటి ఎవరైతే వృద్ధులు ఉన్నారో